ప్రజాపాలనలో అర్హులందరికీ పథకాల ఫలాలు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. పథకాల మంజూరులో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పారదర్శకంగా అర్హులకు పథకాలు అమలవుతాయన్నారు. సమస్యలను ముందు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పటికీ పరిష్కారం లభించకుంటే అప్పుడు నిరసన వ్యక్తం చేయాలన్నారు. గ్రామస్తులందరూ అధికారులకు దరఖాస్తులు అందించాలని సూచించారు మంత్రి పొన్నం. దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత, దానికి సంబంధించి అటువంటి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వంది. అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆందోళన అవసరం లే, నిలదీశాలు గొడవాడే అవసరం లే. ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మలు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మలు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువైతే కావచ్చు, సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఆదర్శవంతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అందరికీ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరపతిని ఉపయోగించి అయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ